ఇంకా ఆంధ్ర స్టైల్ మనకి నచ్చిన స్పైసీ మొత్తం కొంచెం పులుపు అన్ని టేస్ట్లు దీంట్లో ఉన్నాయి. సో ఇట్లానే రసం ట్రై చేయండి, నేను ఎలా చేయాలో చూపిస్తాను. 2-3 డ్రై చిల్లీస్ వేసుకోండి, ఇంకా పెప్పర్, దాని తర్వాత జీలకర్ర, దాంతో పాటు గ్రీన్ చిల్లీస్ కూడా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, ఇంకా గార్లిక్, ఇంకా కొంచెం చింతపండు, ఒక ఫుల్ టొమాటో పీసెస్ చేసి ఇంకా ఈ మొత్తం కలిపి గ్రైండర్ లో మిక్సీ పెట్టాలి, చాలా మెత్తగా చేయాలి. ఇంకా పోపు రెడీ చేసుకోవాలి. దానికోసం డ్రై చిల్లీస్, కరివేపాకు, ఇంకా జీలకర్ర, కొంచెం ఒక హాఫ్ టొమాటోని కట్ చేసి పీసెస్ వేయాలి. ఇంకా పోపు కొంచెం ఫ్రై అవ్వగానే మనం మిక్సీలో పెట్టుకున్న మిక్చర్ మొత్తం ఇందులో వేసి వాటర్ ని యాడ్ చేయాలి. మరి పలుచగా కాకుండా కొంచెం థిక్గానే పెట్టుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా చివరిగా పసుపు, ఉప్పు, కారం, ఇంకా కొంచెం చిటికెడు పంచదార వేసి అది ఒక పొంగు వచ్చేంత వరకు మరగనిస్తే సరిపోతుంది. రసం చేయటం అంత ఈజీ కాదు, అలానే చాలా కష్టం అయితే కాదు. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరే ఫీల్ అవుతారు ఇన్ని రోజులు ఇంత ఈజీగా ఎందుకు చేయలేదని. చాలా చాలా టేస్టీగా ఉంది. దీన్ని బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు, ఇలాంటి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కదా.